ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. థ్యాంక్ యూ ధ్రువ సార్. మీరేవైతే ఖచ్చితంగా వస్తాయని చెప్పారో అవే వచ్చాయి. ఇంకా 5 సెకండ్స్. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. ఇలా ఇవ్వు. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళు. అత్తమ్మా. వసుంధరా, ఎలా రాసావే? బాగా రాశాను. సరే పద. నందితమ్మా, ధ్రువ సార్ టెన్షన్ మీకు అర్థమవుతుందా నందితమ్మా? వసుంధర పరీక్ష ఎలా రాసిందో అని కంగారుగా ఉన్నారనుకుంటా. ఇది నాతో చెప్పించుకుని వెళ్ళింది. ఎలా రాసిందో ఏంటో. ఇది సరిగ్గా రాస్తే ఎంతవరకు క్రెడిట్ ఇస్తుందో తెలియదు, కానీ రాయకపోతే నేను సరిగ్గా చెప్పలేదని మొత్తం నా మీదకి తోసేస్తుంది. ధ్రువ సార్, వసుంధర పరీక్ష ఎలా రాసిందో కదా? అదే నేను ఆలోచిస్తున్నాను. అంటాననుకున్నావా? తను ఎలా ఎగ్జామ్ రాస్తే నాకెందుకు? అమ్మ చెప్పమనింది, నేను చెప్పేశాను. అక్కడితో నా బాధ్యత అయిపోయింది. నేను అసలు దాని గురించి ఆలోచించడమే లేదు. అవునా సార్? మీరు ఆఫీస్కి వెళ్లకుండా గేటు వైపే చూస్తూ ఉంటే ఇంకా వసుంధర కోసమేమో అనుకున్నాము. తన కోసం కాదు, జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం వాకింగ్ చేస్తున్నాను అంతే. ఓహో, వసుంధర వచ్చేసినట్టుంది. ఇప్పుడు ధ్రువ సార్ని కాసేపు ఏడిపిద్దామా అమ్మా? ధ్రువ సార్. వసుంధరా, నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావో అని మాలాగే ధ్రువ సార్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనుకున్నావా? అదేమీ లేదు. ఆయన ఊరికే రిలాక్స్ అవ్వడానికి వాకింగ్ చేస్తున్నారు. నువ్వెటు పరీక్ష బాగా రాస్తావన్న విషయం మాకు తెలుసు. సార్కి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు. ఓ, మీరు గేట్ వైపు చూస్తుంటే నాకోసమే అని భ్రమపడ్డాను సుజా. కాదా? సర్లేండి. నందితమ్మ, ఈరోజు అత్తమ్మ నా పరీక్ష అయ్యాక ఒకచోట ఎగ్ పఫ్ పెట్టించారు.
ఆ టేస్ట్ ఇంకా గుర్తొస్తుంది. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. ఎకనామిక్స్ ఎగ్జామ్ ఎలా రాసావో అని వెయిట్ చేస్తుంటే ఎగ్ పఫ్ గురించి చెప్తావేంటి? మన ఇంటి వెనుక బాదం పాలుంటాయి. ఉఫ్, ఈ సుజాని పేక పిసికి చంపేయాలి. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా నందితమ్మకి అది తీసుకునొస్తాను. అమ్మకు కూడా అది చాలా ఇష్టం. రేపు నిన్ను కూడా తీసుకువెళ్తాను. అవునా? అమ్మకి ఇష్టమా? అయితే తప్పకుండా తీసుకురావాల్సిందే. వదిలేస్తే వీళ్ళు హైదరాబాద్లో ఉన్న అన్ని రకాల ఫుడ్స్ గురించి మాట్లాడుకునేలా ఉన్నారు. అమ్మా, నువ్వు తన క్వశ్చన్ పేపర్ చూసావా? నేనెందుకు చూడాలి? అదేంటమ్మా, మనిద్దరి మధ్య ఒక డీల్ ఉంది కదా. వసుంధర పరీక్ష బాగా రాస్తే నేను తన మేనేజర్గా ఉండాల్సిన అవసరం లేదని నువ్వు మర్చిపోయావా? మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వున్నావు కదరా. మరి ఎలా రాసిందో కనుక్కున్నావా అమ్మా? ఉహుం. ఆఫీస్ గురించి మీరు ఆలోచించకండి. పరీక్ష అయితే చాలా బాగా రాశానత్తమ్మా. చచ్చి చెడి రాత్రంతా నిద్ర లేకుండా చెప్తే రాయక చస్తుందా ఏంటి? రేయ్, చెప్తేనే రాసేస్తే ప్రపంచంలో బాగా చెప్పే ప్రతి టీచర్ స్టూడెంటు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి. మరి ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? చెప్పింది అర్థం చేసుకుని బుర్రకెక్కించుకోవడమే అసలైన టాలెంట్. ఈ పరీక్ష బాగా రాయడం విషయంలో నీ కాంట్రిబ్యూషన్ ఎంతుందో వసుంధర కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంది. చూసావా అత్త వీళ్ళెలా మాట్లాడుతున్నారో? నిన్నేమో ఏమి కావాలంటే అది అడుగు, నువ్వైతే ఎక్స్ప్లెయిన్ చేయని ఈ అత్త కోడళ్ళు నన్ను బతిమాలుకున్నారు. ఇప్పుడు నా గొప్పే ఉందంట. నిన్న చెప్పకుండా ఉండాల్సిందే, తెలిసేది అమ్మగారి టాలెంట్. ఏరు దాటాక తప్ప తగలేసే రకం వీళ్ళు. సార్, అది తప్పు కాదు సార్, తెప్పా. చా, ఇప్పుడు తమరు నాకు తెలుగు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక మన కండిషన్ గుర్తుందిగా అమ్మా? రేపటి నుంచి కంపెనీలో నేనేం చేయాలో చెప్పు. నేను తన కింద మేనేజర్గా చేయడం లేదు. సరే అయితే. ఎస్. హలో, చూసావా? ఇక్కడ చూసావా? ఇప్పటి నుంచి నేను నీ కింద మేనేజర్ని కాదు, ఈ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. ధ్రువ ప్రతాప్, సన్ ఆఫ్ మల్లికా ప్రతాప్. అమ్మా చెప్పమ్మా, చెప్పు. రాజీవ్ దగ్గర మేనేజర్గా పనిచేయి. అమ్మా, వినిపించట్లేదు, ఏమన్నావు? నువ్వు రేపటి నుంచి రాజీవ్ దగ్గర మేనేజర్గా పనిచేయి. అమ్మా, ఇదే ఫైనల్. తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30